అధికారులపై సోమేష్ కుమార్ ఒత్తిడి చేస్తా ఉన్నట్టు ఏమని 1000 కోట్ల జీఎస్టీ అక్రమాలపై విచారణ నిలిపివేత ప్రయత్నాలు. సోమేష్ కుమార్ అనే దొంగ చూడ్రి వాడు చూడు ఇక అప్పుడేమో ఆర్టీఐ అయ్యొద్దు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తుండే దాని మీద విచారణ చేయొద్దు ఆ 1000 కోట్లు పోయిన సంగతి, ఎందుకంటే వీడే దొంగ కాబట్టి. అప్పట్లో సోమేష్ కుమార్ మధ్య ఎక్సైజు వాణిజ్య పన్నుల శాఖలు ఆయన కనుసన్నల్లోనే ఆ ఇద్దరు అధికారులు ఇప్పుడు వారికి స్థానచలనం. చూడు ఇక చూసుకో, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో 1000 కోట్ల జీఎస్టీ అక్రమాలు శీర్షికన గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. వాణిజ్య పన్నుల శాఖలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సహకరించిన అధికారులు ఎవరంటూ ఆరా తీశారు. ఇదే సందర్భంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆ శాఖ అధికారులపై ఒత్తిడి పెంచినట్టు తెలిసింది. నిజానికి ఈ అక్రమాలన్నీ సోమేష్ కుమార్ సీఎస్ గా ఉన్నప్పుడే జరిగినట్టు గుర్తించారు. సీఎస్ గా ఉన్నప్పుడు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలను సోమేష్ తన వద్దే పెట్టుకున్నారు. ఈ రెండు శాఖల ద్వారా నిర్దేశిత రాబడిని నిక్కచ్చిగా మరింత ఎక్కువగా సాధిస్తారంటూ అప్పటి సీఎం కేసీఆర్ తో సోమేష్ నమ్మవలికేవారు. దాంతో ప్రభుత్వం కూడా 2 కీలక శాఖలను ఆయన వద్దే పెట్టింది. రేవంత్ సర్కార్ రావడంతో వాణిజ్య పన్నుల శాఖ కొత్తగా వచ్చిన అధికారులు రెవెన్యూ లీకేజీలను ఆరా తీయడం మొదలుపెట్టింది. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఐజీఎస్టీకి సంబంధించి 1000 కోట్ల మేర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను డీలర్లు కొల్లగొట్టినట్టు నీకు తెలిసారు. దీనిపై ఉన్నతాధికారులు లోతైన విచారణ 1000 కోట్లట జీఎస్టీ తెలిసినే సోమేష్ కుమార్ అంటోడిగో ఇందులో ఏది వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వహించి 1000 కోట్లు కొల్లగొట్టిండు. నిన్న ఒక అధికారి అంటలేడా ఒక్కొక్క జిల్లాకు 5000 కోట్ల రూపాయలు వీళ్ళు ఖతం చేసి పడేస్తున్నారు. ఒక నెలకు 5000 కోట్లు కొట్టేసినట్టు వీళ్ళు ఒకటే నెల. ఇక అప్పులు మనకేమో అప్పులు, ఈ దొంగలేమో తెచ్చినా ఇట్లా రాబడి కొట్టుకపోతా ఉన్నారు.